వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. అనంతపురం, అరకు నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర అంబేద్కర్ విగ్రహం నుంచి పాత ఊరు గాంధీ విగ్రహం వరకు సాగింది. ఆ తర్వాత చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో పేర్ని నాని మాట్లాడుతూ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారని చెప్పారు. జగన్ వచ్చాడు, జగన్ కి ఓటేశారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చాడు. ముస్లింల సంక్షేమం కోసం వైసీపీ అనేక చర్యలు తీసుకుందన్నారు పేర్ని నాని. ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంది ఎదురొచ్చినా, ఎంత మంది అడ్డం పడ్డా ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చినవాడు ఎవడు? అనంతపురం సభలో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు సభకు హాజరయ్యారు. అల్లూరు జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో హుకుంపేటలో బస్సు యాత్ర జరిగింది. హుకుంపేట బహిరంగ సభలో పాల్గొన్న నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లభించిన పథకాల గురించి వివరించారు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డలకి ఇంత పెద్ద స్థాయిలో భూపంపిణీ జరగల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 4.5 సంవత్సరాలలో 3,46,000 ఎకరాలు గర్వంగా చెప్తున్నాం. ఆదివాసీ బిడ్డలకి భూపంపిణీ చేశారు ఇవాళ. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.